రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ. మొదట లెక్కించారు. ఆ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి ఫలితాలు అధికారికంగా సాయంత్రం ప్రకటిస్తారు. కానీ మనకున్నటువంటి సమాచారం మేరకు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ ఆధిక్యంలో కనబడతా ఉంది. ఇటు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ చూస్తే పెద్దపల్లి మొదటి రౌండ్ ఫలితాలు కూడా వచ్చాయి. ఈవీఎం లో మొదటి రౌండ్ ఫలితాలు 816 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ కనబడుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి వంశకృష్ణ ముందంజలో ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇవన్నీ కూడా అంటే ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి లెక్కింపు జరుగుతున్నటువంటి క్రమంలోనే అటువైపు ఈవీఎంలకు సంబంధించినటువంటి లెక్కింపు కూడా ప్రారంభించినటువంటి నేపథ్యం. సో కాబట్టి ఇటు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి ఫలితాలు ఈవీఎం లో వచ్చినటువంటి ఓట్లకు చివరిలో యాడ్ చేస్తారు. సో అప్పటి వరకు కూడా అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉండదు. సో ఎన్ని ఓట్లు వచ్చాయి ఏంటి అనేటువంటి అధికారిక ప్రకటన కంటే మనకున్నటువంటి ఇంటర్నల్ సోర్స్ ద్వారా తెలిసినటువంటి విషయం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఆదిలాబాద్, అలాగే కరీంనగర్, నిజామాబాద్ ఇవన్నీ కూడా గతంలో 2019 నుంచి బీజేపీకి సిట్టింగ్ గా ఉన్నాయి. సో ఇప్పుడు కూడా బీజేపీ అక్కడ లీడ్ కనబడతా ఉంది. ఇటు పెద్దపల్లిలో మాత్రం చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. పెద్దపల్లిలో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంగా ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ లీడ్ లో కనబడుతూ ఉంది. మొదటి రౌండ్ లోనే కాంగ్రెస్ 816 ఓట్ల లీడ్ తో మనకు కనబడుతూ ఉంది. దాదాపుగా 12 గంటల నుంచి 1 మధ్యలో ఒక వ్యూ అయితే మనకు కనబడేటువంటి అవకాశం ఉంటుంది. ఓటర్ టర్న్అవుట్ ఎటువైపుగా మళ్ళారు, ఓటర్లు ఎటువైపుగా వెళ్లారు అనేటువంటి విషయాలు అయితే క్లారిటీగా తెలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. కానీ ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ ఒక ధీమాతో తమ సీట్లలో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి అంచనాలు కూడా ఆ విధంగానే రావడంతో ఒక ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు. మరి ఫలితాలు ఎవరికి వస్తాయి, ఎవరికి అంచనాలు కరెక్ట్ అవుతాయి అనేటువంటిది మాత్రం చూడాల్సినటువంటి అంశం. కానీ పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించినటువంటి అంశాలు చూస్తే అనుకున్నట్టుగానే ఎగ్జిట్ పోల్స్ తగ్గట్టుగానే లీడ్లు అయితే కనబడుతున్నాయి. ఇటు మొదటి రౌండ్ ఫలితాలు కూడా పెద్దపల్లి ఒకటే ఇప్పటి వరకు మనకు చేరింది. అది కూడా మిగతా ప్రాంతాల నుంచి కూడా చేరాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఇంకో గంట సమయంలో అయితే మొదటి రౌండ్ ఫలితాలు అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశాలు. రైట్ గోపాలకృష్ణ, అదే ఇప్పటి వరకు తెలిసినటువంటి వివరాల ప్రకారం అంటే అధికారికంగా ఇంకా తెలియలేదు. కానీ అటు పెద్దపల్లికి సంబంధించి కాంగ్రెస్ ముందంజలో ఉంది. వంశీ 816 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఖమ్మంలో కూడా కాంగ్రెసే ఉంది. కానీ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లో బీజేపీ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ వచ్చేసి అసదుద్దీన్ ఓవైసీ ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక అటు ఓవరాల్ గా కనుక మనం చూస్తే చెన్నై సౌత్ నుంచి తమిళసై ఆధిక్యంలో ఉన్నారు. మండి నుంచి కంగన ఆధిక్యంలో కనబరుస్తున్నారు. ఇక ఇప్పటికే ఈవీఎం ఓట్ల లెక్కింపు కూడా స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. కౌంటింగ్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. న్యూస్ రూమ్ నుంచి రాజేందర్ అండ్ రమణ మనకు సిద్ధంగా ఉన్నారు అప్డేట్ అందించేందుకు. రాజేందర్. రైట్, థ్యాంక్ యూ జోష్న. మొత్తంగా దేశవ్యాప్తంగా మొదలైన కౌంటింగ్ ప్రక్రియ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ప్రత్యేకంగా 175 అసెంబ్లీ నియోజకవర్గ